ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము దేవా. దైవజనుడైన దావీదు చేయుచున్న ప్రార్థన ఇది. దేవుని హృదయానుసారుడైన మనుషుడు తన కండ్లతో చూడకూడనిది చూసి పరస్త్రీని మోహించిన వాడై ఆ స్త్రీతో పాపము చేసి ఆ పాపము పరిపక్వమై గర్భము ధరించగా ఆ గర్భముకు తనకు ఎలాంటి సంబంధము లేదని నిరూపించుకోవడానికి నరహంతకుడైన మనుషుడిగా దావీదు మారినాడు. పరలోకపు దేవుడు అతన్ని చూస్తూ ఊరకుండా తన దాసుడైన నాతానును పంపి అతనికి శిక్షను విధించి రాబోయే కాలంలో అతని సంతతికిని అతని కుటుంబానికి జరగబోయే అవమానకరమైన పరిస్థితులను దేవుడు అతనికి తెలియచేసినాడు. దావీదు విత్తినది తప్పక కోయవలసిందని దేవుడు చెప్పినప్పుడు దావీదు ప్రభు యొక్క పాదములను పట్టుకొని ప్రలాపిస్తూ ఏడుస్తూ, అయ్యా, నా పాపము పోవునట్లుగా నన్ను నువ్వు కడుగుము నాయనా, నా రక్షణానందాన్ని నీవు నాకు మరలా దయచేయుము అని అతడు దేవుని సన్నిధిలో ప్రలాపించుచూ ఉన్నాడు. దావీదు వలె దేవుని బిడలారా, ఈ నూతన సంవత్సరమును ఎదుర్కోబోయే మనము దేవుని సన్నిధిలో తప్పకుండా ఈ ప్రార్థనను చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రభువా, నీవు మాకిచ్చిన రక్షణ చాలా గొప్పది. ఆ రక్షణలో ఉన్న ఆనందమును నీకు దూరమై నేను పోగొట్టుకున్నానేమో. ఇదిగో, నా రక్షణానందము నాకు మరలా ఇవ్వుము అని దేవుని సన్నిధిలో మీరు సమర్పణతో ప్రార్థించినట్లయితే ఈ నూతన సంవత్సరము నీ సమర్పణ నూతన కృపలను అనుగ్రహించి నిన్ను దేవునికి సమీపంగాను సన్నిహితునుగాను చేస్తున్నది. ఇంతకుముందు దేవుని విషయంలో చాలా వైరాగ్యముగా ఉండేవాడిని. దేవుని పరిచర్య అంటే నాకెంతో ఆనందము, సంతోషము. ఇప్పట్లో ఆయన పరిచర్యను చేయలేకపోతున్నాను. ఇదిగో, నేను దేవునికి దూరముగా వెళుతూ ఉన్నానని నీ హృదయంలో నువ్వు గ్రహించుచున్నావా? ఈ దినము ప్రభు నీతో చెప్పుచున్న మాట ఒకటే. ఆయన అంటున్నాడు, నీవు నా సన్నిధికి వచ్చి నా దోషములు పోవునట్లుగా నన్ను కడుగుమని సమర్పణతో నిన్ను నీవు సమర్పించుకో. నీ రక్షణానందమును నేను మరలా ఇచ్చేదనని చెబుతున్నాడు. పోగొట్టుకున్నటువంటి నీ రక్షణ ఆనందమును దేవుడు మరలా ఇచ్చేటువంటి వాడు. తప్పిపోయిన కుమారుని విషయంలో దానిని మనము గ్రహించగలుగుతాం. వాడు తన ఆస్తిని తనకు మరలా ఇవ్వమని తండ్రి దగ్గర వాడు వ్యాజ్యమాడి తన ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేత తాన్ని పోగొట్టుకున్నాడు. దరిద్రుడై దీనుడై వాడు మరలా తిరిగి వచ్చినాడు. తండ్రి వానిని త్రోసివేయక వానిని హత్తుకొని కుమారుడన్న అధికారమును వాడికి మరలా ఇచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని పిలువబడిన వారు. మీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమును ధారపోసి తన బిడ్డలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు దేవునికి దూరముగా వెళ్ళి ఆ రక్షణను, ఆనందమును పోగొట్టుకున్నారు. మరలా దేవుడు మీకు దానిని అనుగ్రహించాలంటే దేవుని సన్నిధికి రండి, సమర్పణతో ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా పొందుకొని నూతన ఆనందము, నూతన దీవెనలను పొందుకొనవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారు పోగొట్టుకున్న రక్షణానందం మరలా వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.